విజయవాడ వేదికగా రాజకీయాలు అయితే మళ్ళీ వేడెక్కినట్టు అనిపిస్తుంది. ఏంటంటారు మిస్ అయిన సాయి కృష్ణ కేసు ఏం జరుగుతుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమో చిన్నపిల్లాడు ఒకటి రెండు తప్పులు చేస్తే తప్పే ఉంది అంటూ ఆయన సమర్థించటం, మరోవైపు చూస్తే గనక ఇది ఏకంగా ఒక సిట్ వేసి ప్రభుత్వం విచారించటం, ఎలా చూడాలంటారు ఇదంతా? ప్రభుత్వం విచారిస్తే ఏముంటుంది? న్యాయం జరగాలంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. జ్యుడిషియల్ వేయట్లేదు. అసలు కేసులో ఏముంది? కేసు డైల్యూట్ అయిపోతుంటాయి. ఇక మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, చిన్నపిల్లాడు. అది నిజంగా అట్లా చెప్పడానికి చాలా గట్స్ కావాలి. ఒక నేరస్తుడిని కూడా చిన్నపిల్లాడా పెద్ద పిల్లాడని కాకుండా చిన్నపిల్లగాడు ఏదో తెలుసో తెలియక చేశాడని సమర్థిస్తూ మాట్లాడుతున్నాడంటే మరి ఎటు తీసుకుని వెళ్తున్నాడో ఏందో ఏం అర్థం కాకుండా ఉంది. ఇక మీరంటారా సాయి కృష్ణ, ఆయన మీద దాదాపు 23 కేసులు ఉన్నాయి. 7 కేసులు కొట్టేశారు. 4 కేసులు ఏదో లోక్ అదాలత్ సెటిల్ అయినాయి. ఇంకా మిగతా కేసులు నడుస్తున్నాయి. మరి ఇటువంటి వ్యక్తిని సరే పోలీసుల చేతిలో చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవడం తప్పే అనుకున్నా కూడా మరి ప్రజల రక్షణ ఏంటి? మరి ప్రజలు అతని ద్వారా ఇబ్బంది పడుతున్న ప్రజల బాధలు ఏంటి? మరి అదే పోలీస్ డిపార్ట్మెంట్కి అక్కడున్న కృష్ణలంక ప్రజానీకం కానీ విజయవాడ చుట్టుపక్కల ప్రజలు కానీ లేదు పోలీస్ డిపార్ట్మెంట్ చేసింది కరెక్టే అని వాళ్ళకి సపోర్ట్గా కొవ్వొత్తులతో ప్రదర్శనలు ఇవన్నీ చేస్తున్నారు. మరి దాన్ని ఏ రకమైన సంకేతంగా భావించాలి? ఇప్పుడు మంచి చెడు రెండు ఉంటాయి. రూపాయికి బొమ్మ పోర్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అదే ఉంటుంది. నేరస్తుడికి కొమ్ము కాయటం అనేది ఆ కాసే వ్యక్తి యొక్క మానసిక ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి ఒక పార్టీకి, రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడై ఉండి తెలుసో తెలియకనే అనే మాట ఎంత నేరాన్ని చేసినట్టు కొంత తప్పించి వేరేదేం కనపడుతుంది. సరే, ఇదంతా ఒకెత్తి అయితే కనుక నిన్న అమరావతిలో జరిగిన హడావుడి ఏంటంటారు? సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని చెప్పి పేరు పెట్టుకొని మరి వెళ్ళారు కదా మరి వైసీపీ నాయకులు. నాకు అసలు అర్థం కావట్లేదు. అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళారు? అదేమంటే దాడి అంటారు. ఎవరి మీద ఎవరు దాడికి వెళ్ళారు? మీరు నా ఇంటికాడికి వస్తే నేను దాడి చేస్తే అది 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 ఒక రకంగా ఉంటుంది. మీరే అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి మీరే రోడ్లని గోండాలను ఎత్తుకుని వెళ్ళి మీరే వాళ్ళ మీద దాడి చేసి మళ్ళీ వాళ్ళు మమ్మల్ని దాడి చేశారు, అమరావతి సందర్శనకి వెళ్తుంటే అడ్డుకున్నారు. ఇవన్నీ అసలు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ మైండ్ ఉందో లేదో అర్థం కావట్లా. ఎవరిని ఎవరు అడ్డుకున్నారు? ఎవరిని ఎవరు దాడులు చేశారు? దాడులు చేస్తే ఎంతకాలం దాడులు చేపించుకోవటమేనా? ప్రతి దాడులు ఉండవా? ఉంటే ప్రతి దాడులు ఒక పిల్లిని కూడా గదిలో బంధించి దాన్ని కొడుతుంటే తిరగబడిద్ది, మీద పడిద్ది, రక్కిద్ది, కొరికిద్ది. దాన్ని భద్రత కోసం అది పోరాటం చేసిద్ది. ఇది కూడా అంతే. నేనేమన్నారు? మీ 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 రాజధాని పట్ల మీ వైఖరి ఏందో చెప్పండి అన్నారు. జై అమరావతి అన్నారు. అంతేగా, అందుకంటే ఏమన్నా అనమన్నారా? డౌన్ డౌన్ వైఎస్ఆర్సీపీ, డౌన్ డౌన్ జగన్ అంటామేంటి? వాళ్ళు టీడీపీకి ఉండాలి కదా అంటున్నారు కదా. టీడీపీకి ఉండాలనే మెడలో రాసి పెట్టింది బోర్డు ఏమైనా ఉందా? ఇప్పుడు అప్రేట్ అనిమల్ ఉండాలి ఎవరు వాళ్ళేగా మరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసింది. విజిల్స్ ఉన్నాయిగా, అన్నీ ఉండే ఆధారాలన్నీ ఉన్నాయిగా. వాళ్ళేగా అక్కడికి వచ్చింది. కొత్తగా ఎవరైనా తీసుకొచ్చారా? వాళ్ళ మెడలో బోర్డు వేయాల్సిన అవసరం ఏముంది? రాడులు, కత్తులు, కటారులతో వేరే వ్యవహారం చేస్తూ మీడియాకు దొరికిపోయారు. ఇంకా వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే ఉంది. తెలుగుదేశం పార్టీ గుండాలంటానికి వీళ్ళ ముఖానైనా రాసి ఉందా? లేదా మెడలో ఏదైనా బోర్డు ఉందా వీళ్ళు తెలుగుదేశం పార్టీ గుండాలని? వాళ్ళు రైతులను కూడా నువ్వు తెలుగుదేశం పార్టీ గుండాలంటావు, కాసేపు పెయిడ్ ఆర్టిస్టులు అంటావు, కాసేపు ఏదో నీ బుర్రకి ఏదో వస్తే అది మాట్లాడతావు. అందుకదా నీకు 12 స్థానాలు ఇచ్చి ప్రజలు పక్కన కూర్చోబెట్టింది. నీ స్టాండ్ చెప్పు స్వామి అంటే నువ్వు నాకు చెప్పకుండా పేరు నాని చెప్తాడు. మేము అధికారంలో రాగానే 3 రాజధానులు కాదు మాది మావుగాను, అదే మా స్టాండ్ అని చెప్తున్నాడుగా. అదే మాట మీరు చెప్పాలిగా. నేను రాజధానికి సందర్శనకు వచ్చినప్పుడు లేదు మా విధానం, మా నినాదం 3 రాజధానులు కాదు మావుగాను. మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అదే లైన్ మాది, ఆ లైనే మాది. అయినా కూడా ఏం జరుగుతుంది ఏదో చూద్దామని వస్తున్నాము అని రైతులతో చెప్పాల్సింది. అంటే ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక
మా నాయకుడు చెప్పాడు కాబట్టి మావిగానే మా విధానం అని చెప్పి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు, పేరు నాని చెప్తున్నారు కదా. మరి సిఆర్డీఏ పరిరక్షణ సమితి అని చెప్పి మళ్ళీ ఇక్కడ అమరావతి కేంద్రంగా రాజకీయం ఏంటంటారు? అది అనేక రైతులు అడుగుతుంది, రైతులు అడుగుతుంది కూడా అదేగా. రైతులు నేను కొత్తగా అడగలేదుగా. రాజధాని మీద మేము ఎప్పుడైనా చెప్పంటున్నారు, 3 రాజధానుల మావిగనా అసలు లేని అదేగా. నువ్వు అదే అభిప్రాయం చెప్పకుండా ఇక రాజధాని పరిరక్షణ సమితి కాదు, రాజధాని నాశన రక్షణ సమితి ఆ పేరు పెట్టుకొని ఏదో సృష్టించాలి, విధ్వంసం చేయాలంటే అసలు ఇంకా చరిత్రలోకి వెళ్ళాలంటే నాకు చాలా టైం కూడా కావాల్సి వచ్చింది. 53లోనే మెడ్రాసులు అయితే ఇట్లానే పిచ్చి పిచ్చి ఆశలు అయితే రాజీ అనుకుంటా ఆనాటి ఉమ్మడి మెడ్రాస్ ముఖ్యమంత్రి తన్ని తగలేస్తే వచ్చి ఇక్కడ పడ్డారు. రాజధాని లేదు, పోయి తెలంగాణలో గోకారు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే అధికార కాంక్ష. వీళ్ళంతా ఒక ఫ్యూడల్ మెంటాలిటీస్ట్లు అనమాట. వీళ్ళకి ఈ ఫ్యూడల్ అండ్ ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి, ఆ భావజాలం కలిగిన వ్యక్తులు. వీళ్ళు ఎంతసేపటికి ఆధిపత్య ధోరణిలో ఉంటారు తప్పించి అరే రాష్ట్రము విడిపోయాము బాగు చేసుకుందాము అనే ఆలోచన లేకుండా వీళ్ళు ఇష్టానుసారం చెలరేగిపోతూ విహారం చేస్తూ దీనివల్ల ఏమి ఇస్తున్నారు? దీన్ని తోడు కొన్ని ఛానల్స్ పని కట్టుకొని రాజధాని మీద విష ప్రచారం చేస్తున్నారు. ఆ ఛానల్స్ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నిజంగా ఇంకా తెలంగాణ వాళ్ళ మడ్డెందుకు గుడుతున్నారు? లేదు మీరు కాదు, నా ఆవేదన దాదాపు ఆంధ్ర రాష్ట్రం నుంచి నీకు 70% నీకు ఆదాయం వస్తుంది కదా. వాళ్ళకి 32% తెలంగాణ ఉంటారు. మీ ఛానల్స్ అందరూ అక్కడే పెట్టుకొని ఎవడో పనికి మాలిన ఎదవలు పెట్టుకొని విశ్లేషణలు పెట్టుకుంటూ రాజధాని మీద ఆంధ్ర ప్రజానీకం మీద మీరు ఈ రకమైన విష ప్రచారం చేస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు నిజంగా జర్నలిస్టులు కుటుంబానికి చెందిన వాళ్ళైతే రండి, రాజధానికి రండి. రాజధానిలో చాలా సమస్యలు ఉన్నాయి, దాని మీద మీరు ఫోకస్ పెట్టండి. రాజధానిలో స్టూడియోలు పెట్టండి, మా యువత కూడా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించండి. ఈ లేకుండా అక్కడ పెట్టుకొని పిచ్చివాడు వాడు రవి ఒకడు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఇంకున్నారు బట్టబాయి గారు. మీరు రాండి, మీరు అక్కడుండి హైదరాబాద్లో కూర్చొని మాట్లాడతాం కాదుగా. గ్రౌండ్లోకి రండి, మీకు నీరాజనాలు పలుకుతారో లేకపోతే చెప్పులతో మీకు సన్మానం చేస్తారు, ప్రజలు చూస్తారు. రాజధాని గడి రాకుండా అదే రాజధాని మునిగిపోయింది అంటారు. వారు ఎదవల్లారా, కనీసం 4 సెంటీమీటర్లు పడితేనే మీ హైదరాబాద్ మునిగిపోతుంది. మరి దాన్ని ఏమంటారు? మరి 5 సెంటీమీటర్లు పడితేనే మరి వైజాగ్ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. మెడ్రాస్ అదే పరిస్థితి. ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కదా. మరి కొత్త రాజధాని ఏర్పరిచేటప్పుడు ఇటువంటి ఇబ్బందులన్నీ అధిగమించి రాజధాని అంటే ఒక కొత్త షేప్ తీసుకురావడానికి కష్టపడుతున్న ఈ రాజధాని ప్రాంత ప్రజలు, ప్రభుత్వం కానీ వాళ్ళ మీద నువ్వు ఈ రకమైన నిందలు వేసి జనాన్ని రెచ్చగొడుతూ నీకు వచ్చే సుంకానందం ఏం చెప్పు? నీకేనా ₹1 వచ్చిద్దా? ఏమైనా బాగుపడే వ్యవహారం అనేది మీ తెలంగాణలో బాగుపడ్డారు, ఆంధ్ర వాళ్ళు పెట్టుబడులు పెట్టుకొని మీరు హ్యాపీగానే ఉన్నారు. మరి మా పరిస్థితి ఏంటి? ఏం చేయాలి మేము? ఈ రకంగా విషయం చిమ్మే బదులు రండి. సమస్యలు లేవని నేను చెప్పను, మీకు కావాల్సిన మసాలా కూడా ఉంటుంది. ఆ దమ్ము ధైర్యం చేయకుండా అక్కడ కూర్చొని పిచ్చివాడు వాగుతూ ఎవడో ఇచ్చి అశుద్ధ బిస్కెట్లు ఆశపడి ఈ రకమైన ప్రచారాన్ని మానుకోవాలి. లేదంటే భవిష్యత్తులో అక్కడికి వచ్చి మేము ఆంధ్ర ప్రజానీకం తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్ యూ.